ఒంగోలు కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగం, సిబ్బంది పనితీరును ఆయన ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒంగోలుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ సంకల్పించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తున్నారు. ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో గత నెల 23 నుంచి చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో నగర ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. త్వరలో ఒంగోలు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ ప్రారంభం కానుందని, ఒంగోలు కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, ఎవరైనా పారిశుద్ధ్య నిర్వహణ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ మున్సిపాలిటీ ఫామ్ అయింది. సెప్టెంబర్కి ఈ 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ 4 నెలల కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద స్టేట్ చేయాలనేది ప్లానింగ్ దీనికి చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీని బెస్ట్ మున్సిపాలిటీగా చేయాలనే ఒక కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చింది, క్లీన్ స్వీప్ అని చెప్పేసి. క్లీన్ స్వీప్ అనే దాంట్లో ముందు ఏంటంటే ఒక ఫస్ట్ వీక్లో రోడ్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం, 2వ వారంలో ఈ డ్రైన్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం, 3వ వారంలో మన ఈ ప్రభుత్వ కార్యాలయాలు చేయడం, 2 వారాల్లో మనం ఆల్రెడీ ఫస్ట్ వారంలో మన రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది, డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. వచ్చే ప్రోగ్రామ్ అంతా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవి అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటాం జరుగుతుంది. మున్సిపాలిటీలో ఒక నీట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది ఒక ప్లాన్ ఉంది. మున్సిపాలిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నది వెన్ కంపేర్ టు అదర్ మున్సిపాలిటీస్ అని ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంతమంది వచ్చి అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 850 వరకు కూడా ఉన్నటువంటి పిహెచ్ వర్కర్సు, సుమారు ఒక 200 వరకు కూడా ఉన్నటువంటి వివిధ రకాల పనిచేస్తున్నటువంటి లాజిస్టిక్స్ అయితేనేమి, తర్వాత ఈ పర్మనెంట్ వర్కర్స్ అయితేనేమి, తర్వాత ఆఫీస్ వర్కర్స్ అందరూ కూడా కలుపుకొని ఉన్నటువంటి సుమారు 1000 నుంచి 1100 మందికి ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా కంటిన్యూగా 24/7 ఇదే పని మీద ఉంటున్నారు. సిటీలో గార్బేజ్ అన్ని కూడా క్లీన్ చేయడం కానీ, తర్వాత డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, తర్వాత ఈ వచ్చినటువంటి గార్బేజ్ని అంతా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది. పబ్లిక్ అంతా కూడా సహకరించాలి. ఈ వేస్ట్ డిస్పోజల్లో మీకు అందరికీ కూడా లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. వేస్ట్ డిస్పోజల్లో ఇంతకు ముందులా కాకోకుండా ఇప్పుడు మనకి SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త రూల్స్ వచ్చినాయి 2026. ఈ రూల్ ప్రకారం ఏంటంటే గార్బేజ్ అనేది ఏదో మనము సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ లేకపోకుండా ఇది కేవలం మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ అనేది కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీని కూడా అందులో పెట్టి ఈ రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని శాశ్వతంగా మనం బ్యాన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒకవేళ దాన్ని మనం వాడుకున్నట్లయితే కనుక దాన్ని సెపరేట్గా తడి చెత్త, పొడి చెత్త అనే కాన్సెప్ట్ మనందరికి కూడా చాలా ప్రతి ఇంటింటికి కూడా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తడి చెత్త వేరే ఉండాలి అండ్ పొడి చెత్త వేరే ఉండాలి. తర్వాత ఎవరైనా కనుక ఈ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా చేయకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి రూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మినిమం 500 నుంచి మ్యాక్సిమం ఎంతవరకైనా సరే మనం విధించేది వెసులుబాటు ఉంది. ఇది ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇదే రకంగా రెస్పాన్సిబిలిటీ లేకోకుండా సిటిజన్ అంతా కూడా బిహేవ్ చేస్తే రేపొద్దున మొత్తం వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, వాటర్ అంతా కలుషితం అయిపోతుంది, క్లీన్లీనెస్ ఉండదు. సో ఆ క్లీన్లీనెస్ ఎప్పుడైతే లేదో ఆ సిటీకి గౌరవం అనేది ఉండదు. ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. మీరు తడి చెత్తని వేరు చేసి పొడి చెత్తను వేరు చేస్తే తడి చెత్త అంతా కూడా ఇమీడియట్గా తీసుకెళ్ళడం ఉంటుంది. దాన్ని కంపోస్ట్ చేస్తాము. కంపోస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సర్క్యులర్ ఎకానమీలోకి అది వస్తుంది. అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా సపరేట్గా పికప్ చేస్తాము. దాన్ని కూడా మనం తీసుకెళ్ళి చేస్తూ ఉంటాం. కొంతమంది హోటలర్స్ అయితేనేమి, కొంతమంది రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, సో వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి మన పోతురాజు కెనాల్లో పడేస్తున్నారు. సో అది ఇక్కడి నుంచి చాలా సీరియస్గా సీసీ కెమెరాస్ పెడతాము. తర్వాత అక్కడ కంప్లీట్గా దాన్ని ముందు ఆ కెనాల్ అంతా కూడా మనం క్లీన్ చేసి ఒకసారి అక్కడ ఫెన్సింగ్స్ పెడతాము.
సో కొన్ని చోట్లయితే కనుక డైరెక్ట్గా ఫీకల్ మెటీరియల్ కూడా మన కెనాల్లోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లాగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో అందుచేత దాన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాము. సీసీ కెమెరాస్ ఎప్పుడైతే పెట్టామో పర్సన్ పట్టుకుంటామో, పట్టుకున్న తర్వాత అతని మీద ఫైన్ ఇంపోజ్ చేస్తాము, అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాము. ఏ రకంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా బిహేవియర్ అనేది మాత్రం 100% మార్చుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం మనందరి కోసం. రేపొద్దున ఈ సిటీకి చాలా రేపు అనుకోనిటువంటి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. మనకి మీరు చూసాడు అక్కడ రామాయపట్నంలో పోర్ట్ అయితేనేమి, బీపీసీఎల్ అయితేనేమి, ఇండోసోల్ అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాబోతున్నటువంటి జిందాల్ స్టీల్స్ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఒక హ్యూజ్